హాయ్ మామ్స్. ఆన్ ది వే పాండిచ్చేరికి వెళ్ళేటప్పుడు జుమ్మా నమాజ్ అయితే అక్కడ వందవాసి అని చెప్పి ఒక ఊరు. ఆ ఊర్లో మసీదు ఉంటే అక్కడే కార్ ఆపేసి పక్కన పెట్టేసి నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మామ. ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం ఏమైనా తినాలి. జుమ్మా అయితే బిర్యానీ అయితే బాగుంటుందని ఇక్కడ వేరే వాళ్ళని అడిగాను మామ. అడిగితే వాళ్ళు చెప్పారు నేషనల్ బిర్యానీకి వెళ్ళండి, బత్సంగా ఉంటుంది బిర్యానీ అని చెప్పారు. ఇంకా అలా వెతుక్కుంటూ బస్ స్టాండ్ దాటి కొద్దిగా ముందరకు వచ్చాము అనమాట. ఇక్కడే రైట్ సైడ్లో జనాలంతా గుమికూడు ఉన్నారు. తమిళ్లో ఉండింది నేమో ఏమని మాకు తెలియకుండా అడిగితే ఇదే నేషనల్ బిర్యానీ అన్నారు. చూడండి మామ, జనాలు అయితే కొట్టుకుంటున్నారు మామ బిర్యానీ కోసము. ఇక్కడ బిర్యానీ తీయడానికి కూడా ఇటువైపు ఒక మాస్టరు, అటువైపు ఒక మాస్టరు, ఇద్దరు మాస్టర్లు. అంత పెద్ద డేక్షా మామ. ఒక మధ్యాహ్నం ఒక్క పూటకే దాదాపుగా 300-400 బిర్యానీలు సేల్ చేస్తారంట మామ. ఆ మాదిరిగా ఫేమస్ అంట మామ వందవాసిలో నేషనల్ బిర్యానీ. చూడండి మామ, ఇద్దరు మాస్టర్లు తప్ప తీస్తున్నారు, పార్సల్ ఎత్తుకొని పోతున్నారు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా మా వాళ్ళని అయితే లోపల కూర్చోండి అని చెప్పింది. నేను కూడా ఒక 4 బిర్యానీలు అయితే ఆర్డర్ చెప్పామమ్మ. ఒక్కొక్క బిర్యానీ వచ్చి 150 రూపీస్ తీసుకున్నాడు. ఆహా, నాకైతే లెగ్ పీస్ వచ్చింది మామ. ఆ రైస్ అలా తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే ఆహా, ఆ ఫ్లేవరు, ఆ మసాలా జ్యూసీగా పీసులు బీభత్సంగా ఉన్నాయి మామ. షేర్వాగిరో మీరు ఓన్లీ రైతా మాత్రమే. నేనైతే ఒక ప్లేట్ లేపేసా. మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో, మేమెందుకు వస్తాం వందవాసికి మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే ఆర్డర్ పెట్టేసామమ్మ బిర్యానీ. దాన్ని కూడా లేపేసామమ్మ. చూడండి మామ, ఆ పీసులు, ఆ రైస్ కానీ జ్యూసీగా ముక్కలు, ఆ మసాలా అలా తీసుకొని ఆ పీస్లో ఆ రైస్లో పెట్టుకొని తింటుంటే మామ సమ్మగా వెళ్ళిపోతుంది మామ. అసలు ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ ఇచ్చాడు. బట్ నేనైతే ఆ క్వాంటిటీ మొత్తం లేపేసా. అందుకని మళ్ళీ ఇంకోటి తీసుకుని దాన్ని కూడా లేపేసామమ్మ. బీభత్సంగా ఉంది మామ. ఒకసారి మీరు కూడా అట్లా